హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. అన్నేమో అలా, తమ్ముడేమో ఇలా. ఇద్దరు కూడా ప్రజా శ్రేయస్సు గురించే, ప్రజల గురించే ఆలోచిస్తుంటారు. మనం మాట్లాడుకునేది ఇక ఎవరి గురించో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారిని, అలాగే అటవీశాఖ మంత్రి అయినటువంటి ఈశ్వర్ని కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక కలిసికట్టుగా ముందుకు వెళ్తే రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎర్రచందన స్మగ్లింగ్ కి కొందరు పాల్పడుతున్నారు, దాన్ని అరికట్టాలంటే మనం కలిసి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగానే స్పందించారు. ఈ విధంగా నిన్న ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి కర్ణాటక పర్యటన చాలా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినవి కర్ణాటక ప్రభుత్వం కూడా ఇవ్వడానికి ఒప్పుకుంది. అయితే ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఒకప్పుడు 40 సంవత్సరాల క్రితం హీరోలు అంటే స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని పట్టుకునేవారు. ప్రస్తుతం సినిమాల్లో హీరోలు స్మగ్లింగ్ చేస్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. దాంతో సోషల్ మీడియాలో ఇవి ఒకటే వైరల్ అవుతున్నాయి. అలా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారిని కలిస్తే, నిన్న అదే రోజున మెగాస్టార్ చిరంజీవి గారు కేరళ ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. వారం క్రితం కేరళలోని వాయనాడ్లో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు, ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ విపత్కర సమయంలో తమ వంతు బాధ్యతగా స్పందించి ₹1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా అందజేశారు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు వెంటనే ప్రకటించారు. గురువారం సాయంత్రం ₹1 కోటి చెక్కును మెగాస్టార్ చిరంజీవి కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి పినరై విజయన్ కి అందజేయడం జరిగింది. ఇలా మొత్తానికి మెగా బ్రదర్స్ ఇద్దరు కూడా తమల్ని ఎంతగానో అభిమానించే ప్రజలకు కష్టం ఉన్నప్పుడు ఈ విధంగా స్పందిస్తున్నారు. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో మనం అంతా చూస్తూనే ఉన్నాం.